బీజేపీ కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టించి విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని రాజ్యాంగ స్ఫూర్తిని మార్చాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో రాహుల్ గాంధీ జోడో యాత్రకి మద్దతుగా జై గాంధీ, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. చాలా మంది లీకులు ఇస్తున్నారు. అబ్కి బార్ 400 వస్తే మేము తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మారుస్తామని. అలాగే కొందరు నాయకులు కూడా, ఎంపీలు కూడా రాజ్యాంగం మారుస్తాం, మేము మార్చేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, మాకు పవర్ ఉంది కాబట్టి మారుస్తాం. రాజ్యాంగం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు, ఏ ఒక్క అయ్యే సొత్తు కాదు. రాజ్యాంగం ప్రతి పౌరుంది కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ జాతీయ పార్టీకి. ఎందుకంటే ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన జాతీయ పార్టీ, రాజ్యాంగం రచించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను ప్రతి పౌరునికి చేరాలనే ఉద్దేశంగా మాట్లాడిన మా రాహుల్ గాంధీ యొక్క మాటలు దానికి నిదర్శనం. జిన్కా జిన్నా సార్దారి ఇంకా ఉత్తా ఇచ్చాదారి అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అలాగే రాహుల్ గాంధీ యొక్క ఆదేశానుసారంగా కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ బీజేపీ చీకటి రాజ్యం మిత్రుల వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ను నిండు సభలో అవమానించినా కూడా మాట్లాడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.